అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని నేర్చుకుందాం. ప్రభు వాక్యపు లేఖనాల్లో పాస్టర్ ప్రసంగంలో తీయని మాటలు, కమ్మని మాటలు వినియోగించవచ్చా? ఈ కడవరి దినాల్లో చాలామంది బోధకులు, చాలామంది దైవజనులు వారు ప్రసంగాలు చేస్తున్నప్పుడు చాలా తీయని మాటలు, చాలా కమ్మటి మాటలు వారు వినియోగిస్తూ ఇదే దేవుని ప్రేమ అన్నట్లుగా వారు ప్రపంచాన్ని లేక క్రైస్తవ లోకాన్ని మోసం చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరెంతో ప్రార్థనాపూర్వకంగా వాక్యాధారాలతో చేస్తున్నటువంటి యొక్క వీడియోస్ను తప్పక మీరు ఆఖరి వరకు వీక్షించండి. అనేకులకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలరా, మనం ఈ లోకములో ఎంతో సమయాన్ని వెచ్చిస్తాం, కానీ ఇటువంటి అమూల్యమైన సంగతులు తెలుసుకోవడానికి, దేవుని లేఖన ఆధారాలతో నిరూపిస్తున్నటువంటి వాక్యాలు నేర్చుకోవడానికి కొద్దిగా సమయం మీరు కేటాయిస్తే తప్పక మీరు దీవించబడతారు. ప్రభు మనతో మాట్లాడునుగాక. మనం వెళ్దాం, వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రియులరా, ఈ కడవరి దినాల్లో చాలామంది దైవజనులు, ప్రసంగికులు మరి తీయని మాటలు, కమ్మటి మాటలు వారు చేస్తున్నటువంటి ప్రసంగాలు ఉపయోగిస్తున్నప్పుడు చాలామంది దేవుని బిడ్డలు, అబ్బా దైవజనుడు అంటే ఇలా ఉండాలి, అసలు ఆయన మాటలు ఎంత తీయగా ఉన్నాయో, ఆ సేవకుని మాటలు ఎంత కమ్మగా ఉన్నాయో అని చాలామంది తమ సొంత దైవజనులను విడిచిపెట్టి ఇలాగూ తీయటి మాటలు, కమ్మటి మాటలు వినియోగిస్తున్నటువంటి కొంతమందికి వారు ఫాలోవర్స్గా మారిపోతున్నారు. యేసయ్యకి ఫాలోవర్స్గా చాలామంది ఉండట్లేదు, కానీ మనుష్యులకి ఫాలోవర్స్గా చాలామంది మారిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాలు ఈ తీయని మాటలు, కమ్మని మాటలు వినియోగిస్తున్న వారి కొరకు ఏమని తెలియపరుస్తున్నాయి, అసలు దేవుని లేఖనాలు ఈ విషయాలు ఉన్నాయా అనే సంగతులు మనం చూద్దాం. మొట్టమొదటిగా మనం చూస్తాం ప్రియులారా, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుండి 5 వచనాలు మనం చూడగలిగితే, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుండి 5 వచనాలు మనం చూడగలిగితే పౌలు అంటున్నారు కదా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు, నేను సువార్త మీకు ప్రకటించినప్పుడు నేను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగించలేదు. తీయని మాటలను నేను వినియోగించలేదు. ఈ లోక సంబంధమైన జ్ఞానయుక్తమైన తీయని మాటలు మీకు నేను చెప్పలేదు. అలాగే ఆ పై వచనాల్లో వాక్చాతుర్యంతో నేను మీకు బోధించలేదు. పరిశుద్ధాత్ముని దేవుని శక్తియు కనుబరుచు దృష్టాంతములనే నేను మీ మధ్యలో వినియోగించానని అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం చూడగలిగితే అద్భుతమైన దైవజనుడు అపోస్తలుడైన పౌలు తీయని మాటలు, కమ్మని మాటలు సంఘాల్లో వినియోగించలేదట. అతడు గద్దించే బోధ చేశాడు. బోధిస్తూ, గద్దిస్తూ సత్య వాక్యాన్ని స్పష్టంగా, సరిగా విభజిస్తున్నట్లుగా మనం దేవుని లేఖనాల్లో చూడగలం. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను పొద్దుగాతంగా ప్రియులారా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనం చూడగలిగితే, ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టే మాటలనైనను మేము వినియోగించలేదు అని అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తాడు. అంటే దైవజనులు, అపోస్తలులు, బైబిల్లో పాస్టర్స్ ఇచ్చకపు మాటలు కానీ, ధనాపేక్షను కప్పుపుచ్చే మాటలు కానీ ఇవేమీ వాళ్ళు వినియోగించకుండా వారు ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించినట్లుగా మనము దేవుని లేఖనాల్లో చూడగలుగుతాం. కానీ ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, కలిపి చెరిపెడి బోధలు చాలా పెరిగిపోయినాయి. ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తే, అట్లాగూ ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించే దైవజనుల్ని ప్రేమించేవారు తగ్గిపోయారు. ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా ఖండించి బుద్ధి చెప్పే బోధల్ని ప్రజలు ఇష్టపడడం లేదు. కల్పనా కథల వైపు ప్రజలు తిరిగిపోతున్నారు. తీయని మాటలు, కమ్మని మాటలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తమ సొంత సేవకులు కన్నీరు గార్చి ఉపవాసాలు ఉండి దేవుని యొద్ద నుంచి ఉపదేశము తెచ్చి సంఘాలకి బోధిస్తుంటే ఆ బోధ వారికి నచ్చడం లేదు. ఎందుకంటే ఆ ఖండింపుని వారు ఇష్టపడడం లేదు. ఎందుకంటే మాకు తీయని మాటలు కావాలి, యూట్యూబ్లో పలానా ఆయన ఎంత తీయటి మాటలు చెప్తున్నాడో అని తమ సొంత సేవకుల్ని విడిచిపెట్టి ఇట్లాగూ తీయని మాటలు, కమ్మని మాటలు చెప్పేవారికి ఫాలోవర్స్గా మారిపోతున్నారు. దేవుని లేఖనాలు ఏమని తెలియపరుస్తున్నాయి, దైవజనులకి దేవుడు ఏమని ఆజ్ఞాపించాడు అని మనం చూడగలిగితే, మొట్టమొదటిగా ప్రియులారా, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో ఒక సీనియర్ సేవకుడైన పౌలు జూనియర్ సేవకుడైన తిమోతితో మాట్లాడతాడు. ఓ దైవజనుడా, నీవు సన్నద్ధుడువై
ప్రతి సత్కార్యమును పూర్ణంగా చేయుటకు సిద్ధపడిన వాడవై దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనములను నీవు ఉపదేశించాలి, ఖండించాలి, తప్పు దిద్దాలి, నీతి యందు వారిని శిక్ష చేయాలని సీనియర్ సేవకుడైనటువంటి పౌలు జూనియర్ సేవకుడైనటువంటి తిమోతికి ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. అంటే ఈ వాక్యం, ఈ ఉపదేశం దైవావేశము వలన కలిగిన లేఖనాలు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ లేఖనాలతో సంఘాన్ని ఖండించండి. సంఘములో ఏ తప్పులైతే ఉన్నాయో, ఏ లోపాలైతే ఉన్నాయో వాటిని మీరు సరిచేస్తూ ఆ తప్పుల్ని దిద్దండి అని ఈ మొట్టమొదటి వచనం ద్వారా మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. అలాగే రెండవ మాటగా మనం చూస్తాం, పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం చూడగలిగితే స్పష్టంగా తెలియపరుస్తాడు. ఓ దైవజనుడా, నీవు దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివాడిగాను ఉండాలి. అంటే రేపొద్దున్న యేసే ప్రత్యక్షమైనప్పుడు సిగ్గుపడిపోకుండా ధైర్యంగా యేసు ముందు నిలబడి ప్రభు ఇచ్చే ఉన్నతమైన బహుమానం నువ్వు పొందాలంటే సత్య వాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించేవాడిగా ఉండాలి. సత్యవాక్యాన్ని, ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించండి. కలిపి చెరిపెడి బోధలు మీరు చేయకండి. తీయని మాటలు, కమ్మని మాటలు దైవజనుడైన పౌలు తన ప్రసంగాల్లో ఏ రోజున కూడా వినియోగించలేదు అని స్పష్టంగా కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. మూడోదిగా మనం చూడగలిగితే ప్రియులారా, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం మనం చూడగలిగితే దీర్ఘశాంతముతో దైవజనుడు దీర్ఘశాంతముతో ఉపదేశించాలంట, ఖండించాలంట, గద్దించాలంట, బుద్ధి చెప్పాలి. దీర్ఘశాంతముతోనే అంటే గద్దించేది ఎందుకంటే, ఖండించేది ఎందుకంటే, బుద్ధి చెప్పేది ఎందుకంటే క్రీస్తునందు మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి రేపు ఏ ఆత్మను పోగొట్టుకొనక ప్రతి ఆత్మను క్రీస్తు ముందు నిలబెట్టాలి. ఇది దైవజనుల భారమై ఉంది. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది దుర్బోధకులు, ఎంతోమంది రకరకాల బోధలు చేసేవారు సిద్ధపడి తీయని మాటలతో, కమ్మటి మాటలతో సంఘాన్ని మోసం చేస్తున్నారు. దేవుని ప్రజలకు చెప్పవలసిన ఉపదేశములు చెప్పకుండా, దేవుని బిడలను రాకడికి సిద్ధపరచకుండా, దేవుని బిడలను తప్పులను ఎత్తి చూపించి ఆ తప్పులను ఖండించి గద్దించకుండా వాటినన్నిటినీ దాచేసి కేవలం తీయటి మాటలతోనే తమ ప్రసంగాలను ముగించేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు తిమోతితో చెప్తాడు, తిమోతి, నువ్వు దీర్ఘశాంతముతోనే వారిని ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు అని మూడవదిగా ఈ మాటను తెలియపరుస్తున్నాడు. నాలుగవదిగా మనం చూస్తాం ప్రియులారా, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూడగలిగితే, ఇతరులు భయపడి నిమిత్తము పాపము చేసేవారిని అందరి ఎదుట గద్దించుము అని పౌలు తిమోతితో మాట్లాడతాడు. అంటే ఈరోజు చాలామంది పాస్టర్స్ ఏమని చెప్తున్నారు తెలుసునండి, చాలామంది గొప్ప గొప్ప దైవజనులు అనబడేవారు ఏమని బోధిస్తున్నారంటే, మంచి ఉంటే మైకులో చెప్పండి, చెడు ఉంటే చెవిలో చెప్పండి అని సినిమా డైలాగుల్ని ప్రసంగాల్లో చేస్తున్నారండి చాలామంది. మంచి ఉంటే మైకులో చెప్పాలంట, అంటే ఏంటి, మైకులో చెప్పి పొగడాలి వాళ్ళని. చెడు ఉంటే చెవిలో చెప్పాలి అన్నట్టుగా కొంతమంది బోధకులు బోధిస్తున్నారు. కానీ పౌలు తిమోతితో ఏమంటాడు, పాపము చేసేవారు, చెడ్డ కార్యాలు చేస్తున్నవారు సంఘంలో ఉంటే ఇతరులు భయపడి ఆ పాపాలు చేయకుండా, ఆ చెడు కార్యాలు చేయకుండా అందరి ముందు ఆ చెడ్డ కార్యాలు చేస్తున్న వారిని, పాపం చేస్తున్న వారిని నువ్వు గద్దించు అని సీనియర్ సేవకుడైనటువంటి పౌలు జూనియర్ సేవకుడైన తిమోతికి స్పష్టంగా ఈ విషయాన్ని నేర్పిస్తాడు. ప్రియమైన దేవుని ప్రజలరా, ఒకసారి ఆలోచించండి. పాపాత్ములు సంఘాల్లో పెరిగిపోతున్నారు, దుష్టుల సంఘాలు పెరిగిపోతూ ఉన్నాయి. పాపం చేసేవారిని దైవజనుడు నిజంగా ఖండిస్తున్నాడా, నిజంగా గద్దిస్తున్నాడా, అందరి ఎదుట గద్దిస్తున్నాడా? అలా గద్దిస్తే మానేస్తారేమో అని కేవలం ఈ రోజున చాలామంది దైవజనులు వారికి అప్పగించబడిన ఆత్మలను పొగుడుచు వారి ముందున్న సంఘములను, విశ్వాసులను డప్పు కొడుతూ వాళ్ళకి ఎవరిని ఖండించకుండా, బుద్ధి చెప్పకుండా వారినో పొగుడుతూ ప్రసంగాలను ముగించేస్తున్నారండి. ఇది చాలా భయంకరమైనటువంటి తీవ్రమైన పరిణామంగా మరి మనం చూస్తూ ఉన్నాం. నాలుగవదిగా మనం చూస్తున్నాం, ఇతరులు భయపడాలంటే, ఒక విశ్వాసి పాపం చేయకుండా భయపడాలంటే,
పాపం చేసిన విశ్వాసం లేక తప్పు చేస్తున్న వారిని అందరి ఎదుట గద్దిస్తే సంఘములో మిగిలిన వారు భయపడతారని పౌలు తెలియపరుస్తున్నాడు. అలాగే పిల్లలారా, 5వదిగా మనం చూడగలిగితే పౌలు తీతుకు కూడా రాస్తాడు. 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడగలిగితే 1వ అధ్యాయం 9వ వచనం తీతు పత్రికకు పౌలు రాస్తున్నాడు. ఆరోగ్యకరమైన బోధ విషయమై జనులను హెచ్చరించు. అంతరంగాన్ని ఆరోగ్యంగా మార్చే ఆరోగ్యకరమైన బోధ, హితబోధ విషయమై ప్రజల్ని హెచ్చరించు. ఎదురాడే వారిని, వారి మాటలను నువ్వు ఖండించాలి. అటువంటి శక్తి దైవజనుడా నువ్వు కలిగి ఉండమని తీతుతో పౌలు గారు తెలియపరుస్తాడు. ఏమండి, మనం చూడగలుగుతున్నాం ఈ రోజున కేవలం శరీరాన్ని తృప్తిపరిచే, శరీరాన్ని ఆనందపరిచే, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే రకరకాల బోధనలు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ ఏమని తెలియపరుస్తుంది? ఆత్మకు ఆరోగ్యాన్ని కలగజేసే బోధ, దాని పేరే హితబోధ అన్నాడు. ఆత్మకు ఆరోగ్యాన్ని కలగజేసే బోధ, ఆ నమ్మకమైనటువంటి ఆ ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా నువ్వు చేపట్టువాడే ఉండుము అని పౌలు తీతుకి తెలియపరుస్తాడు. 5వదిగా 6వదిగా మనం చూస్తాం పిల్లలేరా, పౌలు తీతుకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే ఆరోగ్యకరమైన బోధకు అనుకూలమైన సంగతులే మీరు బోధించాలి. ఆరోగ్యకరమైన బోధకు అంటే హితబోధకు సంబంధించిన సంగతుల్ని, అనుకూలమైన సంగతుల్ని మీరు బోధించాలి తప్ప ప్రతికూలమైనటువంటి లోకాన్ని తెచ్చి ఇక్కడ దేవుని వాక్యంలో కలపడానికి వీల్లేదని స్పష్టంగా పౌలు గారు తీతుకి తెలియపరుస్తాడు. ఆత్మకు ఆరోగ్యాన్ని కలగజేసే బోధ అన్నమాట. ఈ బోధ ఏంటంటే, హితబోధ అంటే ఆత్మకు ఆరోగ్యాన్ని కలిగించే బోధ. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, శరీరాన్ని తొలగించే బోధలు చాలామంది చేస్తున్నారు. తీయటి మాటలు, కల్పనా కథలు, మరి కమ్మటి మాటలు, మరి కల్పనా కథలు చెబుతూ అంటారు యేసు ప్రభు ఉపమానము లేకుండా ఏమీ బోధించినది కాబట్టి మేము కూడా కల్పనా కథలు చెబుతామని కొంతమంది సమర్థించుకుంటున్న బోధకులు ఉన్నారు. వారి కోసం కూడా నీకు వీడియో చేస్తానండి. అసలు కల్పనా కథలంటే, ఉపమానం అంటే రెండు ఒకటేనా? ఉపమానం అంటే ఏంటి, కల్పనా కథలు అంటే ఏంటి అనే విషయాలు కూడా మీకు స్పష్టంగా మరొక వీడియోలో నేను తెలియపరుస్తాను. అలాగే పిల్లలరా, 7వదిగా మనం చూస్తున్నాం కదా, పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనం చూడగలిగితే, పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం మనం చూడగలిగితే, నీ ఉపదేశము, నీ బోధ మోసము లేనిదిగా ఉండాలి. మోసపరిచేదిగా, పైనే బోధిస్తూ అనేక ప్రజలను భ్రమలో పెట్టి, అనేక ప్రజలను నీకు సొంతానికి, నీకు ఫాలోవర్స్గా మార్చుకోకూడదు. నీవు ప్రతి విశ్వాసిని, ప్రతి బిడ్డను యేసయ్యకి ఫాలోవర్స్గా మార్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు యేసయ్యకి ఫాలోవర్ చేయాలి ప్రతి వ్యక్తిని. మోసయుక్తమైన బోధలు, ఆరోగ్యకరమైన వాక్యముతో కూడినదిగా ఉండాలి. నీ బోధ హితబోధగా అంటే ఆరోగ్యకరమైన ఉపదేశము లేక ఆరోగ్యకరమైన వాక్యముతో కూడినదై నీ బోధ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలు, ఇలాగూ చాలామంది కమ్మటి మాటలు బోధిస్తున్న వారిని చూసి మీరు మోసపోకండి. తీయటి మాటలు మీకు అందిస్తున్న వారిని విని, ఆ బోధలు విని మీరు మోసపోకండి. నీ సొంత దైవజనుడు నీకోసం నిత్యము కన్నీటి ప్రార్థన చేస్తూ ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే, ఈ స్థాయిలో ఉన్నావంటే నీ సొంత దైవజనుడు కారణం. నీ సొంత దైవజనుడు మాటకు లోబడు. నీ సొంత దైవజనుడు నిన్ను ఖండిస్తే, గద్దిస్తే, హెచ్చరిస్తే పరిపూర్ణంగా అప్పగించుకో. తిరుగుబాటు చేయకు. నీ సొంత సేవకుడు నీకోసం రోజు ప్రార్థన చేస్తాడు. నీ సొంత సేవకులు నీకోసం రోజు కన్నీరు విడుస్తాడు. అలాగూ నీవు నమ్మకముగా దేవునికి ఫాలోవర్గా ఖండించే బోధలో, గద్దించే ఉపదేశాల్లో స్థిరపడి ప్రభు రాకడికి సిద్ధపడండి. ప్రభు ఈ మాటలు మన వెనుకడిలో ఫలభరితముగా మార్చునుగాక. అందరికీ వందనాలు.